ఆదేశాల మేరకు మన గ్రామానికి రావడం జరిగింది. విపరీతమైనటువంటి ఎండలు ఎప్పుడూ లేని విధంగా గరిష్టంగా దాదాపుగా 45 డిగ్రీల వరకు చేరుతున్నటువంటి ఎండల దాడికి మనం తట్టుకోవాలంటే ఏకైక లక్ష్యం మనం నీడ పట్టున ఉండడం, చల్లని పదార్థాలు తీసుకొని ఇంట్లోనే ఉండడం, పొద్దునే ఏదైనా పని ఉంటే పొద్దున్నే మబ్బులు పోయి 10-11 గంటల ముందే మన ఇంటికి చేరుకోవాలి. మళ్ళీ సాయంత్రం ఏదైనా ఉంటే పని చేసుకోవాలి తప్ప మిట్ట మధ్యాహ్నం మనం ఎండలో తిరిగినట్టుంటే ఎండ దెబ్బ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి ఎండ దెబ్బ కొడితే మన ఆరోగ్యం చాలా వరకు క్షీణిస్తుంది. 2-3 సంవత్సరాల వరకు మనకు ఎలాంటి మన శరీరంలో సత్తువ లేకుండా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ గారి సూచన. అదేవిధంగా గ్రామాలలో ఎక్కువగా గంజాయికి అలవాటు పడుతున్నటువంటి యువత మనమే గ్రహించాలి. పౌరులుగా అలాంటి కార్యకలాపాలకు పాటుపడుతున్నటువంటి ఆ యువతను గమనించి అధికారులకు తెలియజేస్తే అక్కడితో ఆగిపోతుంది. మనకెందుకులే అనుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ కూడా, కొడుకు కూడా, మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అది పాకే ప్రమాదం ఉంటుంది. అది వయసుతో నిమిత్తం లేదు. ఒక్కసారి అలవాటు చేసుకుంటే అది మనల్ని బానిసలుగా తనకు మార్చుకుంటుంది. కాబట్టి డ్రగ్స్ అది రూపం ఏదైనా, మత్తు మందు ఏదైనా ప్రమాదకరమే. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పడి ప్రాణాలు తీసుకున్నటువంటి యువత విషయంలో లైసెన్స్ లేకపోయినా వయసు నిండిన పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ఒకవేళ జారి పడితే వాళ్ళ ప్రాణాలు పోతే, ఎదిగినటువంటి పిల్లలు పోతే ఆ తల్లిదండ్రుల గర్భశోకం ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త పడాలని తెలియజేస్తూ వీటి మీద పలిగిరి రాజేందర్ ఒక పాట పాడతారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ నూతన రేషన్ కార్డు కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి దానికి అర్హులైనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి.
ప్రభుత్వము ఇప్పటి వరకు దొడ్డు బియ్యం అందిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. రేషన్ కార్డు తరపున ఇప్పుడు సన్న బియ్యం కూడా మొదలైనవి. కాబట్టి మనుషులకు పౌష్టికాహారం అవసరం కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటి విషయంలో జాగ్రత్త పడుతూనే ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీల్లో కూడా రైతులకు భరోసాగా రైతుల్లో ఉన్నటువంటి రైతు భూ సమస్యలను పరిష్కరించే విధంగా వచ్చే నెల 2వ తారీఖు నుంచి ప్రతి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. పైలట్ గా రాష్ట్రంలో 4 మండలాల్లో దీన్ని మొదలు పెట్టినటువంటి సర్కారు వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరూ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ ఈ 3 కేటగిరీలలో మన భూ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. ఎవరికి ఎక్కువ డబ్బులు చెల్లించి లేదంటే మధ్యవర్తులకు మనం డబ్బులు చెల్లించి ఉట్టిగా మోసపోవద్దు. నేరుగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే ఆర్డీఓ లేదంటే కలెక్టర్, కానీ మధ్యవర్తులకు ఇచ్చి మీరు మోసపోవద్దు. ఇలా అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే మనకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి రాష్ట్ర సర్కారు 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక సంక్షేమ పథకాల్లో మన భాగస్వాములు చేస్తుంది. ఆడబిడ్డలకు ఒకప్పుడు రుణం తీసుకుంటే పావుల వడ్డీ రుణం కట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 0 వడ్డీ రుణం అందిస్తూ, రుణం తీసుకున్నటువంటి ఆడబిడ్డకి ఏదైనా అపాయం జరిగి మరణిస్తే ఆ ఆడబిడ్డ తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తూ, ఒకవేళ ఆడబిడ్డ ప్రమాదానికి గురై మరణిస్తే 10 లక్షల వరకు ఆ ఇంటికి భరోసాగా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కొక్క మండలానికి ఒక ఆర్టీసీ బస్సును తీసుకున్నది, కొనుగోలు చేసి ఆర్టీసీలో నడిపిస్తూ వచ్చే లాభాలను ఆ మండలంలో ఉన్నటువంటి సమైక్యలకు లాభాన్ని పంచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా సోలార్ వ్యవస్థ అని మనం ఒకవేళ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే అప్లై చేసుకున్న పత్రాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఎంపీడీఓ ఆఫీస్ లో మనం ఇచ్చినట్టుంటే మరికొద్ది రోజుల్లోనే మనల్ని పిలిచి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చూసి ఆ రుణాన్ని గరిష్టంగా 4 లక్షల రుణాన్ని వరకు ఇవ్వబోతున్నారు. కాబట్టి యువతకి ఇది మంచి పథకం, కంపల్సరీ దాని మీద మీరు వర్క్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ 6 గ్యారెంటీల మీద మా సురేష్ నాయక్ గారు వాడతారు. పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, వీర సాధన బతుకులు మార్చి నింగికి ఎగసింది. మహాలక్ష్మి పథకం ఈ మహిళకు మనసే దోచుకుందిరా, అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచి పెట్టెరా, పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చెరా, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, పల్లె పల్లెలో గల్లి గల్లి జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, వీర సాధల బతుకులు మార్చి నింగికి ఎగసింది.
చేయాలంటూ ముందు నిలిచెరా. రైతు రాజ్యమే దేవాలంటూ రుణమాఫీనే చేయ కదిలిరా. రావణ కష్టం ఉండద్దంటూ రైతు భరోసత ముందుకొచ్చెరా. ఎకరాకు 12,000నే 2 లక్షల రుణమాఫీ. ఎకరాకు 12,000నే 2 లక్షల రుణమాఫీ. పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది. బీద సాలల బతుకులు మార్చి నింగికి ఎగసింది. అరే బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. థ్యాంక్ యూ. కాబట్టి బీద సాధల కోసం వచ్చినటువంటి మనకు 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, నీడపట్టున ఉండాలి. కష్టం చేసేటువంటి కుటుంబాల్లో మనం ఉన్నాం, కానీ మబ్బుల లేదంటే సాయంత్రమే మన పనులు ముగించుకోవాలి. ఎండ దెబ్బ కొడితే ఎంత తీవ్రంగా ఉంటుందో ఎండ దెబ్బ కొట్టిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వహించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.